హలో మై డియర్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రత స్పెషల్ ప్రసాదాలు 10 రకాల ప్రసాదాలని చాలా ఈజీగా పండగ రోజున ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బెల్లం పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 1 కప్పు వరకు బియ్యం, అరకప్పు వరకు పెసరపప్పును నీట్గా వాష్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులో పాలు ఇలా యాడ్ చేసుకోవాలి. 3 కప్స్ వరకు పాలను యాడ్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 1.5 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేయాలి. మీరు కావాలంటే బెల్లం సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యిని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు. నైట్ అంతా నానబెట్టుకున్న పప్పుని ఇలా రుబ్బుకోవాలండి. మనం మంచిగా రుబ్బుకొని బాగా బీట్ చేసుకోవాలి పప్పు అనేది. అప్పుడు మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనం ప్రసాదంగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అనేవి స్కిప్ చేసేయాలి. చూడండి, పిండి అనేది బాగా ఇలా బీట్ చేయడం వల్ల మనకి మంచిగా వస్తాయి గారెలు అనేవి. పిండిలో నేను ఎలాంటి సోడా యూస్ చేయలేదండి, మీరు కావాలంటే సోడా యూస్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత తడి చేత్తో కానీ లేదా ఒక కవర్ పైన కానీ మనం ఇలా గారెలను ఒత్తుకోవాలండి. ఆయిల్లో యాడ్ చేయాలి. ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, గారెలన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మీరు నీట్గా చెయ్యి అనేది పొడి క్లాత్తో తుడుచుకోండి. ఎందుకంటే మనకి వాటర్, చేతికున్న వాటర్ అందులో పడితే మళ్ళీ మన మీదకే కదా వస్తాయి. అఫ్కోర్స్ త్వరగా వంటలు చేయాలని ఉంటుంది, సో చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ చేసుకోండి. చూడండి, గారెలు అనేవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. చూడండి, థర్డ్ రెసిపీ వచ్చేసి పెరుగు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఆల్రెడీ మనం అల్లం గారెలకి పిండి రుబ్బుకున్నాం కదా, అందులోని సగం పిండిని ఎలా తీసుకుని ఇందులో జీలకర్ర యాడ్ చేసి బాగా బీట్ చేసి రెడీగా పెట్టుకుందాం. చూడండి, గారెలు అనేవి ఇలా మనం ఆయిల్ యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అయితే ఉంది. ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 1 స్పూన్ వరకు పెరుగు అలాగే సాల్ట్ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకున్న గారెలను ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి జ్యూసీగా వడలు అనేవి చాలా బాగుంటాయి. మరొక బౌల్లో మనం పెరుగును తీసుకోవాలండి. పెరుగు అనేది బాగా బీట్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ వడల్ని చేతితో ఒక 80 to 70% వరకు మనం ఇలా స్క్వీజ్ చేసుకుని తాలింపు వేసుకున్న పెరుగులో ఈ వడల్ని యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ అలా పెట్టేస్తే చాలు. ఇలా చేయడం వల్ల వడలు అనేవి చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటాయండి. థర్డ్ రెసిపీ పెరుగు వడలు రెడీ అయిపోయిందండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రసాదాల్లో ఫోర్త్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి బాగా కుక్ అయిన తర్వాత అందులో షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుని ఒక 3 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలండి. చూడండి, సగ్గుబియ్యం అనేది పాలతో బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యిని యాడ్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ కేసరి. చాలా ఈజీ అండి, ఇది కూడా ఫటాఫట్ మనం ప్రిపేర్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని గీని యాడ్ చేసి అందులో 1 కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకోవాలండి. గోధుమ రవ్వ అనేది మంచిగా రోస్ట్ అయ్యి మంచి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వేడి వాటర్ ఒక 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్లో బాగా కుక్ అవ్వాలి రవ్వ అనేది. ఇలా కుక్ అయిన దానిలో బెల్లం సిరప్ లేదా 1 కప్పున్నర వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది బాగా మెల్ట్ అయ్యి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, రవ్వ కేసరి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిలో ఈ రవ్వ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు.
ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మన 6th రెసిపీ వచ్చేసి పానకం అండి. చాలా ఈజీ కదా పానకం. ఒక గ్లాస్లో బెల్లం, మిరియాలు, ఇలాచి, ఒక చిటికెడంత సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 7th రెసిపీ వచ్చేసి వడపప్పు అండి. నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని నీట్గా వాష్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసుకుని ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కను పెడితే వడపప్పు రెడీ అయిపోయింది. 7th రెసిపీ వడపప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన 8th రెసిపీ వచ్చేసి శనగల తాలింపు అండి. ముందు రోజు నానబెట్టి పెట్టుకున్న శనగల్ని నీట్గా వాష్ చేసి కుక్కర్లో యాడ్ చేసి సాల్టు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టి కుక్ చేసుకున్న శనగలనే యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి శనగలు అనేవి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ కుక్ చేస్తే సరిపోతుందండి. మనకి శనగల తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీ అయిన శనగల తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్రసాదాల్లో 9వ ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొబ్బరి అన్నం కూడా మనం ముందుగా రైస్ని కుక్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి అందులో పోపు దినుసులు, వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి మనకి ఆల్మోస్ట్ ప్రసాదాలు రెడీ అయిపోతున్నాయి. సో 9వ రెసిపీ వచ్చేసి మనకి కొబ్బరిను రెడీ అయిపోయింది. ఇప్పుడు 10వ రెసిపీ ప్రసాదం పులిహోర. ఇది లేకపోతే ఎలా చెప్పండి. ప్రసాదాలు అంటేనే పులిహోర కంపల్సరీ ఉండాలి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులో ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఆయిల్ యాడ్ చేసి ఆ తర్వాత మనకి పులిహోరకి కావాల్సిన తాలింపులన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. పులిహోర తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో లాస్ట్లో మాత్రమే మీరు కొంచెం పసుపుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ముందుగానే ఆరబెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ పులిహోర తాలింపుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహోర తాలింపు అంతా అన్నానికి పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం చేసుకున్న పులిహోర క్వాంటిటీని బట్టి నిమ్మరసాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన వరలక్ష్మి స్పెషల్ ప్రసాదం రెసిపీలో 10వ రెసిపీ వచ్చేసి పులిహోర అండి. చూడండి 10 రకాల రెసిపీస్ని మనం ఈజీగా తయారు చేసుకున్నాం కదా. చాలా ఈజీగా పండగ రోజున మీకు నచ్చిన ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.